30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. అండ్ ఆంధ్ర, నేను ఆంధ్రాకి ఎంటర్ అయినప్పుడు చాలా మంది ఈ జోకులు బాగా వస్తున్నాయి సార్ ఫోన్లలో. ఈ మధ్య కొన్ని రీల్స్ లో వాటిలో జోకులు బాగా వస్తున్నాయి. ఎట్లా అంటే ఆంధ్రాకి ఎంటర్ అవ్వగానే మంచి నిద్రలో ఉన్నోడు కూడా టక్కులు లేస్తాడట. ఎందుకంటే రోడ్లు గుంతలు గుంతలుగా ఉన్నాయి అని తెలిసి ఓ ఆంధ్రాకి ఎంటర్ అయినామా మనము అని బయటకు చూస్తారట. సో ఇలాంటి కామెడీ కొన్ని వస్తున్నాయి అన్నట్టు రీల్స్ షార్ట్స్ లో. దీంట్లో కామెడీగా మీకు కామెడీ అనిపించచ్చు కానీ చాలా బాధాకరం ఇది. ఎందుకు బాధాకరం అంటే ఇక్కడ విట్ కాలేజీ నుంచి ఒక ప్రొఫెసర్ గుంతల్లో పడి పిహెచ్డి చేసిన ప్రొఫెసర్ రోడ్డు గుంతల్లో పడి చనిపోయాడు. అలాంటి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక విట్ ప్రొఫెసరే కాదు. అసలు ఒక ప్లేస్కి ఒక 10-20 మినిట్స్లో వెళ్ళాల్సింది 1 అవర్ పైన పడతాడు. అంటే ఎంత ప్రొడక్టివిటీ లాస్ ఉంటుందో చూడండి. ఒక మనిషి ఒక ప్లేస్కి వెళ్ళి రోజు పొద్దున వెళ్ళి సాయంత్రం రావాలంటే 2 గంటలు ఆ రోడ్ల మీద పోతే. ఒక ప్రశ్న సార్, బేసిక్గా ఒక రోడ్డుకి నాణ్యత ఉంటే అట్లీస్ట్ 10 సంవత్సరాలు ఆగాల, అట్లీస్ట్ 7-8 సంవత్సరాలన్నా ఆగాల. కానీ అసలు ఏందో అర్థం కావట్లేదు. అసలు ఈ లాస్ట్ 5 years కన్నా ముందేసిన రోడ్లే ఇంకా వాడినా కూడా నాణ్యత తక్కువ ఉండడం వల్ల ఆగట్లేదు అంటారా? మరి ఏంటంటే లేదు లేదు, ఇప్పుడు సిమెంట్ రోడ్స్కి ఒక లాంజివిటీ ఉంటుంది, తార్ రోడ్లకు ఒక లాంజివిటీ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు 24,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్స్ SC/ST కాలనీల వరకు వేస్తారు. అవి ఎక్కడా పాడవలేదు, అవన్నీ బాగానే ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ ఉందంటే సిమెంట్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో బిట్వీన్ ద సిటీస్ మేజర్ ప్లేసెస్లో సిమెంట్ రోడ్స్ లేవు, తార్ రోడ్స్ ఉన్నాయి. దాని లాంజివిటీ తక్కువ ఉంటుంది. అది ఎప్పుడు వేసామో మనం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మొదట్లో వేసినాయి. అర్థమైందా? అంటే ఆ 5 yearsలో ఒక 2-3 years మీరు తీసుకొని ఈ లాస్ట్ 5 years అంటే 7-8 years అయిపోయినాయి అవన్నీ. ఓకే. సో 7-8 yearsకి డెఫినెట్గా ఏ తార్ రోడ్ అయినా మెయింటెనెన్స్ చేయాల్సిందే అది. సో అది మేజర్ ప్రాబ్లం ఇక్కడ. అది ఒక ప్లేస్. కొన్ని చోట్ల ఎక్కడ ఏంటంటే వీళ్ళు హెవీ లోడ్స్ వేసుకొని ఇసుక ఇవన్నీ గ్రావెల్ అన్ని మట్టి దూకుంటా కావాల్సిన దానికంటే ఎక్సెస్ లోడ్లు వేసుకొని పోయారు. అవి అయితే ఎక్కడైతే ఈ అబ్నార్మల్ యాక్టివిటీ ఉందో అక్కడ కూడా ఇంకా ఎక్కువ డీప్గా హోల్స్ అయిపోయినాయి. ఓకే. అండ్ ఈ మధ్య నేను ఆంధ్రాకి వచ్చినప్పుడు అక్కడిక్కడ తిరుగుతుంటే కొంతమంది నాకు చెప్తా ఉన్నారు ఏంది అని అంటే కలర్డ్ వాటర్ వస్తున్నాయి అని చెప్తున్నారు. అవును. ఈ సమస్య ఎందుకు మొదలైంది సార్ అసలు? కలర్డ్ వాటర్ అంటే కూడా ఇందులో చాలా ఉన్నాయి ఇష్యూస్. ఇప్పుడు మీరు ఒక చెరువులు కానీ ఏదైనా తీసుకుంటే పెద్ద పెద్ద ఫిల్టర్ బెడ్స్ పెడతారు. ఆ ఫిల్టర్ బెడ్స్ మన ఆర్ఓ ప్లాంట్లో ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి. మీకు తెలిసిందే కదా, ఎవరెళ్ళైనా ఫిల్టర్ చేంజ్ చేయాలి, శాండ్ బ్యాగ్లు మార్చుకోవాలి. ఇది బేసిక్ కామన్ సెన్స్. వాటి మెయింటెనెన్స్ అనేది పూర్తిగా వదిలేశారు. సో అన్ని ప్లేసుల్లో ఈ ఫిల్టర్ బెడ్స్ పోయేటప్పటికి ఆ వాటర్ అంతా ఇట్ ఈస్ కమింగ్ జస్ట్ లైక్ యాజ్ అ రా వాటర్. ఓకే. సో అట్లా ఆ విధంగా అదొక ప్రాబ్లం. కలర్ అంటారు ఇది. అది కొన్ని ఏరియాల్లో ఇసుక మీరు శాండ్ అయితే ఎక్కడైతే తవ్వేశారో విపరీతంగా, శాండ్ ఈజ్ ఎ ఫిల్టర్డ్ మెకానిజం. సాల్ట్ వాటర్ అదంతా ఫిల్టర్ అయ్యి క్లీన్ వాటర్ వస్తుంది. అవి పోయిన గ్రామాల చుట్టుపక్కలంతా కూడా ఈ సాల్ట్ వాటర్, ఈ కలర్డ్ వాటర్ వచ్చేస్తూ ఉంది. ఓకే. సో అందుకే చాలా మంది అనుకుంటారంటే ఎక్కడో శాండ్ తవ్వుకుంటే నాకేంటి ప్రాబ్లం అనుకుంటారు. అది నీ ఇంటికి కూడా ఇలా వస్తుంది అనేది చాలా మంది తెలియదు. సో మీరు మీ కాన్స్టిట్యుయెన్సీలో అబ్జర్వ్ చేసిన మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్ వీటిలో? ఇవే మెయిన్. వాటర్ ప్రాబ్లం అనేది చాలా అదొక పెద్ద మాఫియా. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలక్షన్ అయిపోయాక. బిగ్గెస్ట్ మాఫియా. ఎందుకంటే చుట్టుపక్కల వాటర్ కూడా అది పాపం చాలా మంది తెలియదు. వాటర్ రావట్లేదు సమ్మర్ అనుకుంటున్నారు. ఈ చుట్టుపక్కల కృష్ణా వాటర్ ఉంది, కృష్ణా వాటర్ సర్ప్లస్ ఉంది. వాటర్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అయినా వాటర్ రాదు. సరే చెప్తాను ఇవన్నీ తర్వాత మీకు. ఇప్పుడు నేను చెప్పడం వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది తప్పించి మంచి మేలు జరగదు. రెండోది ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఈ డ్రైనేజ్ సిస్టమ్కి సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసింది 500 crores. స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ 400 crores యాడ్ చేస్తే 900 crores ఎంటైర్ గుంటూరు ఏరియాకి డ్రైనేజ్ సిస్టమ్ వచ్చేది. దానికి డబ్బులు ఇవ్వకుండా అది కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. తర్వాత బ్రిడ్జెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్స్ తోటి మెజారిటీ ఆఫ్ ది బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ అవుతాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావటం లేదు. సో ఆ బ్రిడ్జెస్ అన్నీ ఆగిపోయినాయి. రోడ్లు అంటే మెజారిటీ ఆఫ్ ది రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన రోడ్స్. ఇవన్నీ ఎందుకంటే ఇది ఒక బ్రాడ్ పిక్చర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఒక 5,000, 3,000, 10,000 ఇస్తే అది నేను ఇచ్చాను అనేది వాళ్ళకి తెలుస్తుంది, నాకు ఓటు వస్తుంది. వాటరు, రోడ్స్, బ్రిడ్జెస్ అనేది ఒక వ్యక్తిగత ప్రయోజనం కాదు, ఇదేదో ఎవడో వెయ్యాలి
అనేటువంటి ఒక బేసిక్ ఫండమెంటల్ ఫిలసాఫికల్ డిఫరెన్సెస్ తోటి ఆయన రాజకీయం చేస్తూ ఉన్నారు ఈ రోజున. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఇది వాచ్ చేసే వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఇలానే ఓటు రాజకీయం కనుక చేస్తే మేము కూడా వ్యక్తిగత ప్రయోజనాలు వదిలేస్తే మీకు తిరగటానికి రోడ్లు ఉండవు, తాగటానికి నీళ్లు ఉండవు, ఆఖరికి పీల్చడానికి గాలి కూడా ఉండదు పొల్యూషన్ తోటి. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి ఇది చూసే వాళ్ళంతా కూడా. సో తెలుగుదేశం పార్టీ ఒక మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి అనే దాని మీద ఫోకస్ చేసినటువంటి పార్టీ, సంక్షేమాన్ని బ్యాలెన్స్డ్గా చేసుకున్నటువంటి పార్టీ. ఓకే, టెక్నికల్గా చెప్తున్నారు, లాజిక్గా చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు సంక్షేమ పథకాలు అందినోళ్ళు కావచ్చు, అంటే అకౌంట్లో టైం టు టైం కొన్ని పైసలు పడుతున్న వాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ ఇవన్నీ ఎక్కించుకునే అంత ఇది ఉండదు సార్. అంటే వాళ్ళు అంత దూరం ఆలోచించలేరు. మనకు టైంకి పైసలు వస్తున్నాయి, ఓకే చలో అంటే బాగానే పనిచేస్తుంది గవర్నమెంట్ అన్న ఫీలింగ్లో కొందరు ఉంటారు. వీళ్ళకి మీరు చెప్పేది ఏంటి మరి? ఇందులో ఒకటి వాళ్ళు సరే కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అలా ఉంటారు, కాకపోతే లార్జ్ మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఈ సంక్షేమ పథకాలు ఏమీ రావటం లేదు. ఈ వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు రేపు మీ పిల్లల గురించి ఆలోచించండి. ఏ అప్పులు తీసుకొచ్చి బయట నుంచి చేస్తూ ఉన్నారు, అభివృద్ధి ఆదాయం లేకుండా. ఈ సంక్షేమ పథకాలు ఎక్కువ రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేరు. అదే వచ్చే 5-6 నెలల్లో ఇవి రావటం ఆగిపోతే మీ పిల్లలు బయటకు వస్తే వాళ్ళకి ఉద్యోగం ఉండదు, మీరు చేసుకోవడానికి పనులు ఉండవు, ఈ డబ్బు కూడా ఆగిపోతుంది, మొత్తం మునిగిపోతారు. ఇక్కడ మీరు అంటున్న పాయింట్ ఒకటి నేను ఆలోచిస్తుంటే నాకు ఈ వర్జన్ వస్తుంది సార్. నెక్స్ట్ 4-5 ఇయర్స్లో, అంటే ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇయ్యలేడు, 4-5 ఇయర్స్లో ఆ పైసలు ఆగిపోతాయి, ఆగిపోయినప్పుడు రియలైజ్ అయితే ఏం ప్రయోజనం ఉండదు అన్న విషయాన్ని మీరు స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ టర్మ్లో మీరు గెలిచి మీరు ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత అప్పుడు కూడా ఆగితే జనాలు ఏమనుకుంటారు, ఓహో ఆయన అయితే ఇచ్చేటోడు, వీళ్ళు వచ్చారు కాబట్టి ఆగిపోయినాయి అని అనుకుంటారు. అప్పుడు కూడా వాళ్ళని కన్విన్స్ చేయడం కష్టమే. లేదమ్మా, ఇప్పుడు ఒకటి మాకు ఆయన డిఫరెన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఇక్కడ ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఏమీ జరగదు. ఆయనకు డబ్బులు కావాలంటే అప్పు తేవాలి, సెక్రటేరియట్ తాకట్టు పెట్టడం, మందు తాకట్టు పెట్టడం, ఇంకోటి. మేము వచ్చిన వెంటనే ఇప్పుడు క్యాపిటల్ మీకు చెప్పే కదా, అది ఒక డెవలప్ అయితే 2 లక్షల కోట్లు వస్తుంది. సో ఆటోమేటిక్ ఎకనామిక్ యాక్టివిటీ వస్తే స్టేట్కి ఇన్కమ్ పెరిగినప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు? తెలుగుదేశం పార్టీ 2,000 రూపాయలు అంటున్నారు కదా, 2,000 రూపాయలు అంటున్నారు. ఈయన వేసిన అప్పులు తీర్చనీకనే మాకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని. మరి ఆ అప్పులకి ఈ పైసలు అని పోతే మరి పాలన ఎక్కడి నుంచి చేస్తారు సార్? ఇవి 2 ప్రాబ్లమ్స్ నేను కాదనట్లేదు. గివెన్ ఉన్న సినారియాలో తెలుగుదేశం పార్టీ అయితే ఎంతో కొంత మేలు చేయగలిగినటువంటి పార్టీ. వేరే వాళ్ళు వస్తే అసలు అది కంప్లీట్గా జీరోకి వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే ఇదే పెద్ద ప్రశ్న ప్రజలందరిలో. ఓటేసే ముందు తిరిగే ఏకైక ప్రశ్న ఏది అని బాగా ఆలోచన చేసి ఓటేసే వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఆలోచించకుండా వేసేటోళ్ళు ఏ పార్టీ అనుకుంటారో ఆ పార్టీకి వేసేసి వచ్చేస్తారు, అదంతా వేరే బ్యాచ్. కానీ ఆలోచించి రాష్ట్రం యొక్క శ్రేయస్సు కోసం ఆలోచించి వేసే వాళ్ళకి మాత్రం ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. వీళ్ళని కన్విన్స్ చేయగలిగితే రాష్ట్రం బాగుపడిపోతుంది నిజంగా, నాకు తెలిసి అయితే. ఇప్పుడు వేరే ఆప్షన్ పాలిటిక్స్ లో 2 ఆప్షన్స్ ఉంటాయమ్మా. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, ఇంకోటి ఎన్డీఏ కూటమికి. మీరు అవతల సైడ్ వెరీ క్లియర్, ఇంకా డౌన్ వర్డ్ లోకి వెళ్ళిపోతాం. ఇది వస్తే ఇక్కడ నుంచి అప్టిక్ ఉంటుంది. కాబట్టి ది ఆప్షన్ ఈజ్ వెరీ క్లియర్. ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ ఉందని నేను అనుకోవట్లేదు. ఓకే, మ్యాక్సిమం చేయగలిగేది మేము ఒక్కళ్ళమే. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.